హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? లాస్ట్ 3 వ్లాగ్స్ అయితే చూసారు కదా! ఇది మన 4థ్ వ్లాగ్. మనం ఎక్కడికెళ్తున్నామంటే పనామా బీచ్‌కెళ్తున్నాము. సో, మీరు ఆ 3 వ్లాగ్స్ చూసి ఈ వ్లాగ్ చూడండి అర్థమవుతుంది. సో, ఇది పనామా బీచ్‌కెళ్తున్నాము. మన హోటల్ దగ్గర నుంచి ఈరోజైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఎళ్ళే దారిలో అయితే ఫుల్ వాన పడుతుంది. సో, చెప్పాను కదా! యూఎస్‌లో చేంజ్ అవుతూ ఉంటాయి వెదర్స్ అని చెప్పేసి ఒక 1 అవర్ డిస్టెన్స్‌లోనే చేంజ్ అయిపోతుంటాయి. ఈవెన్ 30 మినిట్స్ డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్‌లో కూడా చేంజ్ అయిపోతుంటాయి. అక్కడేమో ఫుల్ వాన పడింది. ఇక్కడ అసలంటే ఏం కూడా లేదు. చాలా క్లియర్‌గా ఉంది స్కై చూస్తే. సో, ఇలా ఉంటుందన్నమాట యూఎస్‌లో వెదర్ డిఫరెన్సెస్. సో, మనం ఇదంతా మన ఉంటున్న హోటల్ దగ్గర నుంచి పనామా బీచ్‌కి వెళ్ళే వే అంతా ఇలా ఉంది. సో, ఫుల్ ట్రాఫిక్‌గానే ఉంది ఇక్కడ గూడా. బట్ ఏం పర్లేదు. మనమైతే ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాం గదా! సో, అందుకే అలా ఉంది. మేబీ లైక్ మేము 11కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో, అక్కడైతే రైట్ సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో, లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకొక వే నుంచి వెళ్తున్నాము. సో, ఇక్కడ అయితే హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మనమైతే దగ్గరకొచ్చేసాము బీచ్‌కి. సో, ఆ బీచ్‌కి దగ్గరలో ఉన్న ప్లేస్‌లో అయితే ఇలా ఉంది. మేబీ ఇవి గూడా ఐ మీన్ రెంట్‌కి ఇస్తారనుకుంటా. ఎయిర్‌బిఎన్‌బి లాగా ఉన్నాయి ఈ హౌసెస్ కూడా. లైక్ బీచ్‌కి దగ్గరలో ఉన్నాయి కదా! సో, ఇవన్నీ ఇండిపెండెంట్ హౌసెస్. అదేమో ఇది గూడా ఒక స్కూల్. సో, ఇలా ఉంది స్కూల్. యూఎస్‌లో స్కూల్స్ అన్నీ ఇగో ఇలా ఉంటాయి. సో, ఇక్కడ గ్రీన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి. సో, మనం స్పీడ్ లిమిట్‌లో పోవాలి. సైన్ బోర్డ్స్‌ని చూసుకుంటూ. సో, నిన్న అయితే పెంజకోలాలో జూలై 4థ్ ఇండిపెండెన్స్ డే అయింది గదా! సో, ఇది జూలై 5థ్ డే. సో, ఫ్లాగ్స్ అయితే అలాగనే ఉన్నాయి అన్నీ. సో, అది మనకి ఎదురుగా కనిపించేదైతే హోటల్. దాని బ్యాక్ సైడే బీచ్ ఉంది. లైక్ వాటర్ ఉందనమాట. సో, ఇది ఓషన్ విల్లా హోటల్. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ నుంచి ఆ హోటల్‌లోకి వెళ్ళడానికి వే కూడా వాళ్ళు లైక్ ఇలా బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. సో, అది చాలా బావుంది. సో, బ్యాక్ సైడ్ అయితే బీచ్ ఉంటుంది. సో, వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంటుందనమాట బీచ్‌కి. సో, ఈ హోటల్‌లో స్టే చేసే వాళ్ళకి. సో, ఇటు సైడ్ అన్ని బిల్డింగ్స్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం బీచ్ ఉంది. బట్ మనమైతే ఇక్కడున్న బీచ్‌కి వెళ్ళట్లేదు. ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్న బీచ్ దగ్గరికైతే వెళ్తున్నాం. సో, అక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉండదు. సో, అందుకని చెప్పేసి మేము వెళ్తూనే ఉన్నాము. సో, వెళ్తూ ఉంటే ఇటు సైడ్ ఏమో ఇట్లా రెడ్ కలర్ పెయింట్ చేసి కూడా ఉందనమాట రోడ్‌లో. ఓన్లీ బైక్స్ అని చెప్పేసి దానికి. అండ్ ఇక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్ షిప్ ఉంది. ఆ షిప్‌లోనే లైక్ రెస్టారెంట్, హోటల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక బిల్డింగ్ ఉంది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ బిల్డింగ్ రివర్స్‌లో ఉందనమాట. సో, చాలా బాగుంది చూడ్డానికైతే. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు. ఏంటి బిల్డింగ్ ఇలా క్రాస్‌గా ఉందేమో అనుకున్నాను. బట్ మళ్ళీ చూస్తే అది బిల్డింగ్ అనేది రివర్స్‌లో ఉందనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. సో, ఇలా వెళ్తూ ఉన్నాము. సో, ఈ పనామా బీచ్ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ అన్ని బీచెస్ డిఫరెంట్‌గానే ఉన్నాయి ఎక్స్‌పీరియన్స్ ఒకదాని నుంచి ఇంకొకటి. సో, తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్‌లో ఫ్లోరిడా ఒకటే అని ఎందుకంటున్నానంటే, సో, ఈ బీచ్, ఈ వాటరు, ఈ వెదర్ అన్నీ అంటే చాలా బావున్నాయి. యూఎస్‌లో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గదా! సో, అందరూ గూడా లైక్ బీచ్‌లో అక్కడ ఇక్కడ చాలా కనిపిస్తున్నారనమాట. సో, ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని జెప్పేసి ఏదో ఆఫ్ నడుస్తుంది. బిగ్ సేల్ నడుస్తుంది. 75% ఆఫ్ అంట. మనకు పాసిబుల్ అయితే ట్రై చేద్దాము రిటర్న్‌లో. సో, ఈ బీచ్ ప్లేస్‌లో అంతా కూడా లైక్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ. అండ్ ఈ చెట్లు గూడా మంచిగున్నాయి. అటు ఇటు చాలా అంటే చాలా బావుంది. సో, అలా చూస్తూ ఉంటే మనమైతే బీచ్ ప్లేస్‌కైతే వచ్చేసాం.
సో మన చైర్స్, ఐస్ ప్యాక్ అండ్ అంబ్రెల్లా తీసుకొని అయితే ఇక్కడికైతే వచ్చేసాము. సో మనం కొంచెం ముందుకి వాక్ చేయాలి. వాక్ చేస్తే బ్యూటిఫుల్ వాటర్ అయితే కనిపిస్తుంది. సో అదనమాట. సో అందరు అలా వెళ్తున్నారు. మనం కూడా స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఈ బీచ్‌లో ఏంటంటే లైక్ మంచిగుంది. లైక్ అక్కడ వాటర్‌లో మొత్తం ఆడుకొని ఇక్కడికొచ్చి గూడా షవర్ ఉన్నాయి. సో ఇక్కడ గూడా స్నానం చేసి మనం మంచిగా డ్రెసెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మనం మన కార్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ యూఎస్‌లో అయితే బీచెస్ ఇవన్నీ గూడా చాలా వరకు చాలా నీట్‌గానే ఉంటాయి. అండ్ గ్లాస్ బాటిల్స్ అండ్ ఇలాంటివి యూజ్ చేయొద్దని చెప్పేసి అక్కడక్కడ నోటీస్ అయితే ఉంటుంది. సో మనమైతే మన అంబ్రెల్లా సెటప్ చేసేసాము. సో హియర్ ద బ్లూ అండ్ గ్రీన్ వాటర్ అండ్ వైట్ శాండ్ బీచ్. సో అందరైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే ఆఫ్టర్నూనే వచ్చాము కదా, ప్రతిసారి ఆఫ్టర్నూన్ అవుతుంది వచ్చేసరికి బీచ్లోకి. లైక్ 11, 12, 1 అట్లా అవుతుంది. సో మేము సన్సెట్ వరకు ఉండే వెళ్తున్నాము. సో అది కూడా మాకు ఒక ప్లస్ పాయింటే. బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మన దగ్గర ఐస్ క్రీమ్ బండి వస్తుంది కదా, సో అలానే ఇక్కడ కూడా ఒక బండి వచ్చింది ఐస్ క్రీమ్ది. సో ఇదేంటంటే డిఫరెంట్గా బోట్లో తీసుకొచ్చాడు. సో చాలా బాగుంది. ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి $5 అని ఉంది. ఒక్క $83 ఉంది. సో మీరు 83 ఇంటూ 5 చేయండి, ఒక ఐస్ క్రీమ్ ఎంతనో కాస్ట్ మీకు తెలుస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ పిల్లలందరూ వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. సో బాగుంది కదా ఐడియా, ఇలా కూడా సేల్ చేయడానికి మంచిగా బీచ్లో ఐస్ క్రీమ్. సో వీడికైతే 2 దొరికినాయి ఐస్ క్రీమ్లు, తీసుకొని అయితే వచ్చేసిండు. వాడు వాళ్ళ సిస్టర్ అయితే మంచిగా మా పక్కనే ఉన్నారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాడైతే అసలు ఫుల్ ఖుషి అయిపోయిండు. సో అతనైతే సేల్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడే ఒక అతను వచ్చాడు, వార్నింగ్ అనమాట. సో ఇక్కడ వేవ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, సో ఎవరు స్విమ్ చేయకండి కొద్దిసేపటి దాకా అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒక పర్సన్ వచ్చేసి అందరికీ చెప్తున్నారు అనమాట, వాటర్లోకి వెళ్ళకండి, వేవ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి. దాని తర్వాత ఒక పోలీస్ కార్ కూడా వచ్చింది. సో దట్ ఎవరు వెళ్ళకుండా ఉండడానికి సో అట్లా రౌండ్స్ వేస్తున్నారనమాట. కింద నుంచి ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ చెప్పాడు, దాని తర్వాత పోలీస్ కార్ వచ్చింది, దాని పైన నుంచి హెలికాప్టర్ అనమాట. సో ఇట్లా వార్న్ చేస్తున్నారనమాట. సో వెళ్ళకండి, కొంచెం సేపు వెళ్ళకండి, చాలా ఎక్కువ వస్తున్నాయి వేవ్స్ అని. ఇంతలోపు మేమైతే కొద్దిసేపు వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసినాం. బయటకు వచ్చేసి కార్లో మొత్తం కొంచెం స్టఫ్ ఉంటే అదంతా పెట్టేసి దెన్ మళ్ళీ ఒకసారి వెళ్దాం బీచ్ దగ్గరికి అని చెప్పేసి బ్యాక్ టు బీచ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7 అయ్యింది. సో 7 అయింది. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నారు. మేమేమో ఇంకా టైం అయిపోయింది వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. బట్ కొంతమంది అయితే మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ కోసం అని చెప్పేసి అండ్ ఈ సన్సెట్ కోసం అని చెప్పేసి వస్తున్నారు. సో మేము కూడా కొద్దిసేపు ఉందాం మళ్ళీ బీచ్లో అని చెప్పేసి మళ్ళీ వచ్చాము. సో నైట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. కొద్దిసేపు అయితే బీచ్లో అయితే వాక్ చేసాము. బీచ్లో టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ మేము 9:30, 10 వరకు ఇక్కడనే ఉన్నాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ ఫైర్ వర్క్స్ జూలై 5th రోజు కూడా కొన్ని అవుతున్నాయి పనామా బీచ్ ప్లేస్లో. సో అదే అందరు చూస్తున్నారు. సో మేము కూడా కొద్దిసేపు ఉండి చూసేసి బ్యాక్ టు హోటల్ అనమాట. సో ఈ గ్యాప్లో మనకైతే గ్యాస్ కావాలి, పెట్రోల్ కావాలి. సో అందుకే ఈ గ్యాస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడైతే పెట్రోల్ ఫిల్ చేసుకొని దెన్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తొందరగా 100 మెంబర్స్ సబ్స్క్రైబర్ అయితే చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుందాం మనము. ఆ వీడియో కూడా నేను ఇందులో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
సో నేను టోటల్ ఫ్లోరిడావి 5 వీడియోస్ చేశాను. ఆల్రెడీ 3 వీడియోస్ రిలీజ్ చేశాను. సో ఆ వీడియోస్ చూస్తే ఈ 4th వీడియో కూడా మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ 1 మోర్ వ్లాగ్ ఉంది. సో ఆ వీడియో కూడా రిలీజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో పనామా సిటీ ప్లేస్ అయితే ఇలా ఉంది నైట్ వ్యూ అయితే. సో మనం వచ్చేసాం కదా. సో మార్నింగ్ చూసిన షిప్ అండ్ బిల్డింగ్, సో దాని దగ్గర వరకు అయితే వచ్చేసాము. బట్ లోపలికి అయితే వెళ్ళలేదు, మనకు అక్కడికే టైం అయిపోయింది. సో అదనమాట బిల్డింగ్ రివర్స్లో ఉంది. ఇవన్నీ బ్యూటిఫుల్ హోటల్స్. సో ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే సన్సెట్ అయితే అద్రిపోతుంది. బట్ మేమైతే ఇక్కడ బుక్ చేసుకోలేకపోయాము అన్ఫార్చునేట్లీ. Thank you for watching this video till the end. Take care. Bye bye. See you in another vlog. Don't forget to watch my old videos and please subscribe to my YouTube channel. Bye bye.